శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 91వ శ్లోకం. భారభృత్కదితో యోగి యోగి సహ సర్వకామదః ఆశ్రమశ్రమణక్షామః సుపర్ణో వాయువాహనః. భారభృత్కదితో యోగి యోగి సహ సర్వకామదః. ఇందులో భారభృత్ అనగా ఆదిశేషుని రూపమున భూభారమును వహించువాడు. కదితః వేద శాస్త్రాదులచే పరమ పురుషునిగా కీర్తింపబడినవాడు, ఋషులచే జ్ఞానులచే చెప్పబడినవాడు అని. యోగి అనగా జ్ఞానము ద్వారా సాధింపబడువాడు, ఆత్మ సమాధిలో ఉండువాడు అని. యోగి సహ అంటే యోగులకు ప్రభు, యోగము సంపూర్ణముగా తెలిసినవాడు అనగా యోగము నుండి చ్యుతి లేనివాడు అని. సర్వకామదః అనగా సమస్తమైన కోరికలను భక్తులకు ప్రసాదించువాడు, సర్వకర్మలకు ఫలములను ఇచ్చువాడు అని. ఆశ్రమః సంసార దుఃఖితులకు విశ్రాంతిని ఇచ్చువాడు. చతురాశ్రమములు అనగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమములను నిర్దేశించినవాడు అని. శ్రమణః యోగీశ్వరుడు. శ్రమణః అజ్ఞానులకు దుఃఖము కలిగించువాడు. శ్రమణః అజ్ఞానులకు దుష్టులకు శ్రమనిచ్చువాడు. క్షామః అనగా సర్వజీవులను కాలక్రమేణా కృశింపచేయువాడు, క్షీణింపచేసి నశింపచేయువాడు అని. సుపర్ణః విశ్వవృక్షమునకు వేదములనడి చక్కని ఆకులను సృష్టించినవాడు. అంతేకాదు, విశ్వమనడి గ్రంథములో వేదములనడి చక్కని పత్రములలో సత్యము, జ్ఞానము అనడి తన తత్వమును పొందుపరిచినవాడు అని. వాయువాహనః అనగా లోక కళ్యాణము కొరకై వాయురూపమున ప్రవహించువాడు. వాయురూపమున జీవులలో ప్రాణశక్తిని ప్రవహింపచేయువాడు అని. ఈ శ్లోకంలో మనకి 847వ నామం నుండి 856వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. భారభృత్కదితో యోగి యోగి సర్వకామదః ఆశ్రమశ్రమణక్షామః సుపర్ణో వాయువాహనః అనగా ఆదిశేషుని రూపమున భూభారమును వహించుచు సర్వజీవులను కాలక్రమేణా క్షీణింపచేసి నశింపచేయువాడు. వాయురూపమున జీవులలో ప్రాణశక్తిని ప్రవహింపచేయువాడు ఆయన. విశ్వవృక్షమునకు వేదములు అనడి చక్కని ఆకులను సృష్టించి వేద శాస్త్రాదులచే ఋషులచే చెప్పబడినవాడు ఆయన. యోగీశ్వరుడై యోగముచే తెలియబడుచు సర్వకర్మలకు ఫలములను ఇచ్చువాడు. భక్తులకు విశ్రాంతి మరియు అజ్ఞానులకు దుఃఖము కలిగించువాడు ఆయనే. అట్టి పరమాత్మనకు ప్రణామములు అని. స్వస్తి.